Today we are going to discuss about Unit 1 topic D block elements or transition elements. In this chapter I will cover following topics, that is definition of D block elements, general valency electronic configuration of D block elements, definition of transition elements, and next one types of D block elements, and last one classification of D block elements. Okay, definition of D block elements అని ఏంటో మీకు తెలియాలంటే ఫస్ట్ మనకి పీరియాడిక్ టేబుల్ అంటే ఏంటో తెలియాలి. పీరియాడిక్ టేబుల్ అంటే నేచర్లో మనకి 119 ఎలిమెంట్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. ఈ 119 ఎలిమెంట్స్ని అటామిక్ నంబర్, అటామిక్ మాస్ని బేస్ చేసుకొని మనం ఒక రెగ్యులర్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఒక టేబుల్ అనేది వస్తుంది. ఆ టేబుల్ని ఏమంటాం అంటే పీరియాడిక్ టేబుల్ అంటాం. ఈ పీరియాడిక్ టేబుల్లో మరలా సబ్ బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఆ సబ్ బ్లాక్స్ ఎస్, పి, డి, ఎఫ్. పీరియాడిక్ టేబుల్ contains 4 blocks. They are S block, P block, D block and F block. P block extremely left hand side exists. S block extremely exists in left hand side and P block extremely exists to right side and D block exists in middle of S block and P block, and last F block exists in below of the D block, The elements belongs to D block is known as D block elements. ఏ ఎలిమెంట్స్ అయితే పీరియాడిక్ టేబుల్లో డి బ్లాక్లో ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఏమని చెప్తామంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్తాం. అయితే ఇక్కడ వన్ క్వశ్చన్ అరైజ్, ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. అయితే నేచర్లో ఉన్న 119 ఎలిమెంట్స్లో ఏ ఎలిమెంట్స్ డి బ్లాక్లోకి వెళ్తాయి? ఏ ఎలిమెంట్స్ డి బ్లాక్లోకి వెళ్తాయంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాను డి సబ్ సెల్లోకి ఎంటర్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ కూడా లేదా యాటమ్స్ అన్నీ కూడా డి బ్లాక్లోకి వెళ్తాయి. అంటే ఫర్ సపోజ్ మనం నెంబర్ ఆఫ్ యాటమ్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. అంటే లైక్ హైడ్రోజన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం, హీలియంకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం, లిథియానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం, నియాన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం, అండ్ నెక్స్ట్ లాస్ట్ క్యాల్షియానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. ఇవన్నిటిలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు లాస్ట్ ఎలక్ట్రాన్ ఆర్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది డి సబ్ షెల్లోకి ఎంటర్ అయితే అటువంటి యాటమ్స్ లేదా అటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా డి బ్లాక్లోనే మనం ఎగ్జిస్ట్ చేస్తాం. అంటే ఫైనల్గా డెఫినేషన్ ఆఫ్ డి బ్లాక్ని మనం అబ్జర్వ్ చేస్తే the elements in which the differentiating electron enters into D subshell or n-1 into D penultimate shell is known as D block elements. Differentiating electron అనేది D subshellలో కానీ n-1 into D పెనాల్టిమేట్ షెల్లో కానీ ఎంటర్ అయితే అటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా డి బ్లాక్ ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ డెఫినేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ జనరల్ valency electronic configuration of D block elements.
అయితే దానికన్నా ముందు ఇంకొక విషయం కూడా అబ్జర్వ్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం అటామిక్ నెంబర్ 20, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఆర్గాన్ 18 3D04S2 అంటే 18 ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్గాన్ కాన్ఫిగరేషన్ని ఫాలో అవుతున్నాయి. ఇంకా లాస్ట్ 2 ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతున్నాయి అంటే ఇట్ ఈస్ 19 ఎలక్ట్రాన్ అప్ స్పిన్ and 20th electron is a last electron and down spin. This 20th electron is known as differentiating electron. ఏ ఎలక్ట్రాన్ అయితే లాస్ట్లో ఎంటర్ అవుతుందో ఆ ఎలక్ట్రాన్ ఏమంటాం అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటాం. ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాను ఏ షెల్లోకి ఏ సబ్ షెల్లోకి ఎంటర్ అయిందంటే ఎస్లోకి ఎంటర్ అయింది. ఎస్లోకి ఎంటర్ అయింది కాబట్టి కాల్షియం బిలాంగ్స్ టు ఎస్ బ్లాక్. Calcium belongs to S block. Same like differentiating electron. In case differentiating electron అనేది D బ్లాక్లోకి ఎంటర్ అయితే అటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా D బ్లాక్ ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, D బ్లాక్ ఎలిమెంట్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే స్కాండియం. ఆ నెక్స్ట్ ఎలిమెంట్ స్కాండియం అటామిక్ నెంబర్ 21. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఆర్గాన్ 18 4S2 అండ్ నెక్స్ట్ వన్ 3D1 అంటే ఆర్గాన్ 18 ఫిల్ అయినాయి, 4S2 20 అండ్ లాస్ట్ ఎలక్ట్రాన్ దట్ ఈస్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ 3D సబ్సెల్. సో స్కాండియం బిలాంగ్స్ టు D block elements. Okay, finally we conclusion the definition of D block elements. Differentiating electron must be enters into D subcell or n-1 into D penultimate shell. That elements are known as D block elements. And next one, general valency electronic configuration of D block elements. Okay, electronic కాన్ఫిగరేషన్ ఆఫ్ D బ్లాక్ ఎలిమెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ D బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, n-1 into D 1 to 10 ns 1 to 2. Okay, general electronic configuration of D block elements n-1 into D 1 to 10 ns 1 to 2. And next one, definition of transition elements. Definition of transition elements మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకి రఫ్ డయాగ్రామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ని మనం డ్రా చేసుకోవాలి. రఫ్ డయాగ్రామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ సైడ్ హ్యావ్ ఎస్ బ్లాక్. ఓకే, ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ సైడ్ ఎస్ బ్లాక్. అండ్ నెక్స్ట్ extremely right side has periodic table has extremely right side P block, and middle one is D block. And bottom of the periodic table exists F block. అయితే ఎస్ బ్లాక్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎస్ బ్లాక్లో ఉంటాయి. పీ బ్లాక్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది పీ సబ్సెల్లోకి ఎంటర్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ కూడా పీ బ్లాక్లో ఉంటాయి. సేమ్ లైక్ డీకి కూడా అంతే. అండ్
ఎఫ్ సేమ్ యాజ్ అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే ఈ డి బ్లాక్ అనేది ఎస్ బ్లాక్కి అండ్ నెక్స్ట్ పి బ్లాక్కి మిడిల్లో ఎగ్జిస్ట్ అయి ఉండడం వల్ల డి బ్లాక్లో ఇక్కడ స్టార్టింగ్ సమ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి లైక్ స్కాండియం, ఇట్రియం, జిర్కోనియం, లైక్ స్కాండియం, ఇట్రియం, ల్యాంథనం, నాట్ జిర్కోనియం, ల్యాంథనం. సేమ్ లైక్ ఇక్కడ కూడా పీ బ్లాక్ ఎలిమెంట్స్తో, ఇక్కడుండే పీ బ్లాక్ ఎలిమెంట్స్తో సమ్ ఎలిమెంట్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఏంటంటే జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ. డి బ్లాక్ ఎలిమెంట్స్లో స్కాండియం ఉంది, ఇట్రియం ఉంది, ల్యాంథియం ఉంది. అంటే ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో స్కాండియం, ఇట్రియం, ల్యాంథనం ఉంటే ఎక్స్ట్రీమ్లీ రైట్ సైడ్ ఏమో జింకు, క్యాడ్మియం, మెర్క్యూరీ ఉన్నాయి. మిడిల్ ఆఫ్ ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి రాసుకోలేదు. అయితే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్కి సమ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సేమ్ లైక్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా సమ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ చేసే కెమికల్ ప్రాపర్టీస్ని ఎస్ బ్లాక్కి దగ్గరగా ఉన్న డి బ్లాక్ ఎలిమెంట్స్ కూడా అదే విధమైన కెమికల్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సేమ్ లైక్ పీ బ్లాక్కి దగ్గరగా ఉన్న డి బ్లాక్ ఎలిమెంట్స్ కూడా పీ బ్లాక్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అయితే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ నుంచి అంటే లెఫ్ట్ టు రైట్కి వెళ్ళే కొలది, లెఫ్ట్ టు రైట్కి వెళ్ళే కొలది ఎస్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఎస్ బ్లాక్ యొక్క ప్రాపర్టీస్ డిక్రీజ్ అవుతూ పీ బ్లాక్ యొక్క ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ డి బ్లాక్ ఎలిమెంట్స్లోనే మనం ఈ నేచర్ని అబ్జర్వ్ చేస్తాం. అంటే ఎస్ బ్లాక్ నుంచి పీ బ్లాక్ వైపు డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటే ఎస్ యొక్క ప్రాపర్టీస్ డిక్రీజ్ అవుతూ పి యొక్క ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి కాన్స్టెంట్గా ఉండట్లేదు, చేంజ్ అవుతున్నాయి. చేంజ్ మీన్స్ ట్రాన్సిషన్. అందుకోసం కెమికల్గా ఒక టెర్మినాలజీ యూజ్ చేశారన్నమాట. అంటే డి బ్లాక్ యొక్క ప్రాపర్టీస్లో చేంజింగ్ అనేది అబ్జర్వ్ చేశారు. ఎలా అబ్జర్వ్ చేశారంటే ఎస్ బ్లాక్ దగ్గరగా ఉంటేనేమో ఎస్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి, పీ బ్లాక్ దగ్గరగా ఉంటేనేమో పీ బ్లాక్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. అందుకోసం ఎస్ నుంచి పీకి వెళ్ళి కొలిది డి బ్లాక్ ఎలిమెంట్స్లో చేంజింగ్ అనేది ఉంది కాబట్టి అందుకోసం ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్కి అనదర్ నేమ్ ఏమి ఇచ్చామంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఇచ్చాం. అంటే కెమికల్ ప్రాపర్టీస్ విషయంలో చేంజ్ అవుతుంది, అంటే ట్రాన్సిషన్ అవుతుంది. అందుకోసం ఈ ఎలిమెంట్స్ని ఏమన్నామంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నాం. అండ్ నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. టైప్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, సెకండ్ వన్ నాన్ టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఓకే, టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, నాన్ టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటో ఒకసారి బోర్డు చూసి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, నాన్ టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, నాన్ టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే మనకి నియర్లీ ఇన్ డి బ్లాక్ 35 ఎలిమెంట్స్ దేర్. డి బ్లాక్లో ఇంచుమించు 34 ఎలిమెంట్స్ వరకు ఉంటాయి. ఈ 34 ఎలిమెంట్స్లో సమ్ ఎలిమెంట్స్ని మనం ఏం చెప్తున్నాం అంటే టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. సమ్ ఎలిమెంట్స్ని నాన్ టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే కొన్ని ఎలిమెంట్స్కి స్పెషల్ ప్రాపర్టీస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ స్పెషల్ ప్రాపర్టీస్ని మనం ఏమంటాం అంటే టిపికల్ అని చెప్తాం.
అందుకోసం ఆ ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఏం చెప్తున్నాం అంటే టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. అయితే వీటికి ఎందుకు స్పెషల్ ప్రాపర్టీస్ వచ్చినాయి అని అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో వేరియేషన్ ఉండబట్టి వాటికి స్పెషల్ ప్రాపర్టీస్ వచ్చినాయి. లైక్ సమ్ ఎలిమెంట్స్ తీసుకుందాం. గోల్డ్ తీసుకుందాం. గోల్డ్ షైన్ అయ్యే క్యారెక్టర్ ఉంది. అనదర్ ఎలిమెంట్ తీసుకుందాం. ఐరన్ తీసుకుందాం. ఐరన్ ఏమన్నా ఆర్టికల్స్ అంటే ఆబ్జెక్ట్స్ ఏమన్నా మనం ప్రిపేర్ చేయొచ్చు, అంటే లైక్ నైఫ్ అని, నెక్స్ట్ సమ్ టాల్స్ అండ్ నెక్స్ట్ మ్యాగ్నెట్స్, ఇవన్నీ కూడా మనం ఐరన్తో ప్రిపేర్ చేస్తాం. అదేవిధంగా కాపర్ తీసుకుంటే కాపర్ కూడా ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ఏంటంటే గోల్డ్తో బ్లెండ్ అయ్యే క్యారెక్టర్ ఉంది, అంటే బ్లెండ్ అంటే యాడ్ అయ్యే క్యారెక్టర్ ఉంది. అంటే ఇలాగా డిఫరెంట్ ప్రాపర్టీస్, స్పెషల్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయన్నమాట. ఆ స్పెషల్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేసే అన్ని ఎలిమెంట్స్ని మనం ఏం చెప్తాం అంటే టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తాం. దీనికి కారణం ఆ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఆ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఏం అబ్జర్వ్ చేశారంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఏం అబ్జర్వ్ చేశారంటే ఈ టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నిటిలోని కూడా డి సబ్ సెల్ అనేది కంప్లీట్గా ఉండట్లేదు, ఇన్కంప్లీట్గా ఉంటుందన్నమాట. ఇన్కంప్లీట్గా ఉండడం వల్ల అవన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. దానివల్ల ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఏం చెప్పామంటే టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. డి ఆర్బిటాల్లో మ్యాక్సిమం ఫిల్ అయ్యే ఎలక్ట్రాన్స్ హౌ మెనీ 10 ఎలక్ట్రాన్స్, మ్యాక్సిమం 10 ఎలక్ట్రాన్స్. కానీ ఈ టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నిటిలోని కూడా కంప్లీట్గా 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ కావు, ఇన్కంప్లీట్ అవుతాయన్నమాట. అలా ఇన్కంప్లీట్ అవ్వడం వల్లే వాటికి ఆ ప్రాపర్టీస్ అనేవి వచ్చినాయన్నమాట. ఇక నాన్ టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటికి కూడా ఏ విధమైన స్పెషల్ ప్రాపర్టీస్ అనేవి ఉండవు. ఎందుకు స్పెషల్ ప్రాపర్టీస్ ఉండట్లేదు అని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే కంప్లీట్గా డీ షెల్ అనేది ఫిల్ అయిపోతుంది అన్నమాట. కంప్లీట్గా డీ షెల్ అనేది ఫిల్ అవుతుంది. అందుకోసం వాటికి ఏ విధమైన స్పెషల్ ప్రాపర్టీస్ ఉండట్లేదు. టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మాంగనీస్ అండ్ నెక్స్ట్ కాపర్. మాంగనీస్ కానీ కాపర్ కానీ అటామిక్ లెవెల్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే డి అనేది ఇన్కంప్లీట్గా ఉంటుందన్నమాట. అందుకోసం మాంగనీస్ కానీ కాపర్ కానీ బిలాంగ్స్ టు టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లోకి వెళ్ళింది. ఇక మాంగనీస్ ఫామ్ చేసే కాంపౌండ్స్ కానీ లైక్ మాంగనీస్ సల్ఫేట్ అండ్ నెక్స్ట్ వన్ కాపర్ సల్ఫేట్, కాపర్ ఫామ్ చేసే కాంపౌండ్ కాపర్ సల్ఫేట్, ఇవి కూడా ఇందులో మాంగనీస్ +2 స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది, కాపర్ కూడా +2 స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ +2 స్టేట్లో ఉన్నప్పుడు కానీ కాపర్ +2 స్టేట్లో ఉన్నప్పుడు కానీ మాంగనీస్ +2 స్టేట్లో ఉన్నప్పుడు కానీ ఇవి కూడా ఇన్కంప్లీట్ డి సబ్ సెల్ కాన్ఫిగరేషన్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి. అందుకోసం ఇప్పుడు కూడా ఈ మాంగనీస్ని కానీ ఈ కాపర్ని కానీ ఏం చెప్తామంటే టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తామంట. అంటే ఆ ఏ ఎలిమెంట్స్ అన్నా కానీ అవి అటామిక్ లెవెల్లో ఉన్న, అంటే అటామిక్ లెవెల్ అంటే సింగిల్గా ఉండమాట. అటామిక్ లెవెల్ అంటే సింగిల్గా ఉండడం, అంటే మాంగనీస్గానే ఉంది, కాపర్గానే ఉంది. అలా కాదు, కాంపౌండ్ లెవెల్ అంటే మాంగనీసు బైండ్ విత్ సల్ఫేట్ అయాన్, కాపర్ బైండ్ విత్ సల్ఫేట్ అయాన్. ఇప్పుడు దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకున్నా, అంటే కాంపౌండ్గా ఉన్నప్పుడు మాంగనీస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకున్నా అవి ఇన్కంప్లీట్గానే ఉండాలన్నమాట. ఇవి ఇన్కంప్లీట్, అంటే ఇన్కంప్లీట్ మీన్స్ డి సబ్ సెల్ అనేది ఇన్కంప్లీట్గానే ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ అన్నిటిలో ఏమంటాం అంటే టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని. మాంగనీస్ తీసుకుంటే అటామిక్ నెంబరు 25, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను ఆర్గాన్ 18, 3d5 4s2, ఆర్గాన్ 18 3d5 4s2, 18 + 2 20, 20 + 5 25. ఇక్కడ మనం 3D సబ్సెల్ తీసుకుంటే 3 ఆర్బిటాల్లో మ్యాక్సిమం ఫిల్ అయ్యే ఎలక్ట్రాన్స్ ఏంటంటే 10. 3 ఆర్బిటాల్లో మ్యాక్సిమం ఫిల్ అయ్యే ఎలక్ట్రాన్స్ ఎన్ని 10. కానీ ఇక్కడ మాంగనీస్ అటామిక్ లెవెల్లో చూస్తే 5 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అయినాయి.
ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్, ఫోర్త్ ఎలక్ట్రాన్, ఫిఫ్త్ ఎలక్ట్రాన్. సో ఇట్ ఈస్ బిలాంగ్స్ టు టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్. అంటే అటామిక్ లెవెల్లో మాంగనీస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తే డీలో ఇన్కంప్లీట్ ఉందన్నమాట. డీలో ఇన్కంప్లీట్ ఉంది. దానికోసం మాంగనీస్ అనేది టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్లోకి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వన్ అనదర్ ఎగ్జాంపుల్ manganese sulfate. In manganese sulfate, manganese exhibit +2 oxidation state. Okay, +2 oxidation state means manganese lose 2 electrons. So manganese in +2 state, manganese has 23 electrons. Okay, my electronic configuration of Mn+2 23 electrons, atomic number 25, but in +2 state manganese has 23 electrons. Okay, electronic configuration argon 18 3d3 4s2 argon 18 plus 2 20 plus 3 23. Okay, here also we observed incomplete d subcell. Okay, please wait. Here also observed incomplete d subcell 25 plus 2 argon 18 3d3 4s2. Here also observed d subcell incomplete electronic configuration, first electron and second electron and third electron. So manganese +2 also typical transition element. And next one non-typical transition elements. Non-typical transition elements అన్నీ కూడా మనకి కంప్లీట్గా d ఆర్బిటాల్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. అందుకోసం అటువంటి అన్నిటిని కూడా మనం ఏమంటాం అంటే నాన్ టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్తాం. నాన్ టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే జింకు, క్యాడ్మియం అండ్ మెర్క్యూరీ. ఇక జింక్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. జింక్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని అబ్జర్వ్ చేస్తే జింక్ అటామిక్ నెంబర్ 30, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను ఆర్గాన్ 18 3d10 4s2 18 plus 2 20 plus 10 30. So in this electronic configuration 3d shell having complete electrons, that is 10 electrons. డీలో మ్యాక్సిమం ఫిల్ అయ్యే ఎలక్ట్రాన్స్ 10 కూడా ఫిల్ అయిపోయినాయి. ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్, ఫోర్త్ ఎలక్ట్రాన్, ఫిఫ్త్ ఎలక్ట్రాన్, 6th వన్, 7th, 8th, 9th, 10 కంప్లీట్గా ఫిల్ అయిపోయినాయి. కాబట్టి జింక్ నాన్ టిపికల్ ఎలిమెంట్. అంటే కంప్లీట్గా ఫిల్ అయితే జింక్ అనేది నాన్ టిపికల్ ఎలిమెంట్ అనమాట. ఇన్కంప్లీట్గా ఫిల్ అయినాయి అనుకో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అవుతాయి. టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అయితే ఏమవుతుందంటే వాటికి స్పెషల్ ప్రాపర్టీస్ వస్తాయి. ఆ స్పెషల్ ప్రాపర్టీస్ ఏం చేస్తామంటే ఆ స్పెషల్ ప్రాపర్టీని యూజ్ చేసి మన డైలీ లైఫ్లో ఆ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకుంటాం. లైక్ గోల్డ్ ఉంది, స్పెషల్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనం ఆర్నమెంట్స్కి యూజ్ చేస్తున్నాం. కాపర్ ఉంది, ఇప్పుడు థర్మోస్టాట్స్ వాటర్ బాటిల్స్ కానీ థర్మోస్టాట్స్లో మనం కాపర్ని ఇంటర్నల్గా యూజ్ చేస్తాం, కాపర్ మెటల్ని ఇంటర్నల్గా యూజ్ చేస్తాం. అలాగే గోల్డ్లో కూడా కాపర్ని మిక్స్ చేస్తాం, అంటే స్పెషల్ ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఆ స్పెషల్ ప్రాపర్టీస్ ఎందుకు ఎగ్జిస్ట్ అవుతున్నాయంటే ఇన్కంప్లీట్ డి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వల్ల. అయితే ఇప్పుడు టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తాం. టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్
కాన్ఫిగరేషన్ని అబ్జర్వ్ చేస్తే 3D 129 4S 122. ఎందుకు 3D 129 వేసానంటే ఇన్కంప్లీట్ కాబట్టి 129 1 కన్నా ముందుకెళ్తే 0 అయితే మళ్ళా అది డి బ్లాక్ కాదు, అలాగని 10 అయితే టిపికల్ కాదు, అందుకోసం ఇన్ బిట్వీన్ 1 to 9లో ఉండాలి. ఇక 4S 122 ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇటువంటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా 3D మీన్స్ ఇక్కడ n-1 d ఇంటూ 129 అండ్ ns 1 to 2 ఇటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్న అన్నీ కూడా టిపికల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లోకి వెళ్తాయన్నమాట. ఓకే, టైప్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తాం.